నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీ రేఖ. వెల్కమ్ టు వి టేస్టీ ఫుడ్స్. ఫంక్షన్స్లో వడ్డించే వెజ్ పులావ్ని ఇంట్లో ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. పొడి పొడిలాడుతూ కమ్మటి రుచితో వెజ్ పులావ్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. వీడియోని చూసేవాళ్ళు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనెని తీసుకోవాలి. దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా తీసుకోవాలి. ఇలా ఆయిల్, నెయ్యి 2 వేయటం వలన బిర్యానీ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. దీనిలోనే 4 లవంగాలు, 2 స్టార్ ఫ్లవర్స్, 4-5 మిరియాలు, 2 బిర్యానీ ఆకులు, ఒక పావు ముక్క జాజికాయ, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 అనైసా, ఒక బడి ఇలైచి, 4 యాలకులు, ఒక పావు స్పూన్ వరకు షాజీరాని తీసుకోవాలండి. మన ఇంట్లో ఏ మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటే వాటిని తీసుకుని కొంచెం కొంచెంగా తీసుకోవాలి. ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ దోరగా వచ్చేలాగా వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకుని తీసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత దీనిలోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేలాగా కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత ఒక మీడియం సైజ్ టమోటా, 5-6 పచ్చిమిరపకాయ చీలికలు, కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని బీన్స్ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు, పుదీనాను కూడా తీసుకోవాలి. మీరు కావాలి అంటే కాలీఫ్లవర్ని తీసుకోవచ్చండి. నా దగ్గర కాలీఫ్లవర్ లేదండి, అందుకే నేను కాలీఫ్లవర్ వేయలేదు. ఇలా వెజిటేబుల్స్ని ఒక్కొక్కటిగా వేస్తూ 2-3 నిమిషాల పాటు ఈ వెజిటేబుల్స్లో ఉన్న పచ్చి వాసన పోయేలాగా బాగా కలుపుతూ వేయించుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ బంగాళదుంప, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకుని ఈ పుదీనా కూడా పచ్చి వాసన పోయేలాగా కలుపుతూ 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీ తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఫ్రోజన్ బఠానీ లేనట్లయితే స్కిప్ చేసేసుకోవచ్చు. మన టేస్ట్కి తగినట్లు సాల్ట్ని వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు బిర్యానీ మసాలాను తీసుకుంటున్నానండి. బిర్యానీ మసాలా వేసి పులావ్ చేయటం వలన చాలా బాగా వస్తుందండి. ఈ మసాలా ఈ వెజిటేబుల్స్కి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక అరగంట సేపు నానబెట్టి శుభ్రంగా కడుక్కున్న రైస్ తీసుకుంటున్నానండి. మనం తీసుకున్న ఈ రైస్ 2 గ్లాసుల రైస్ అండి. అదే వెయిట్లో చెప్పాలి అంటే 1/2 కేజీ రైస్ అండి. ఈ రైస్ని ఈ వెజిటేబుల్స్లో వేసేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఇలా రైస్ని కలుపుతూ వేయించినట్లయితే ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రైస్కి బాగా పట్టుకుని పులావ్ టేస్ట్ బాగా వస్తుందండి. మరొక బర్నర్ పైన ఇక్కడ మనం 2 గ్లాసుల రైస్ తీసుకున్నాం కదండి, 3 గ్లాసుల నీళ్ళని వేడి చేసి తీసుకుంటున్నానండి. అంటే 1 గ్లాస్ రైస్కి 1.5 నీళ్ళ చప్పున తీసుకున్నానండి. ఇలా నీళ్లు పోసేసిన తర్వాత మనకి సాల్ట్ ఏమన్నా తగ్గినట్లయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లేట్ వేసేసి ఒక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించినట్లయితే మనకి పులావ్ అనేది చక్కగా ఉడికిపోతుందండి. ఇంకో 5 నిమిషాల్లో కట్టేస్తాము అనుకున్నప్పుడు మనం సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర తరుగు, కొంచెం నెయ్యిని కూడా తీసుకోవాలండి. ఇలా నెయ్యి వేయటం వలన పులావ్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. మనకి ఈ బిర్యానీ ఎసెన్స్ వేస్తున్నానండి, ఒక 4 డ్రాప్స్ వరకు వేస్తున్నాను. ఈ బిర్యానీ ఎసెన్స్ వేయటం వలన పులావ్ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఈ బిర్యానీ ఎసెన్స్ అన్ని సూపర్ మార్కెట్స్లో చాలా ఈజీగా దొరుకుతుందండి. చూసారండి మనకి ఈ వెజ్ పులావ్ ఎంత పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా వచ్చిందో. అచ్చం ఫంక్షన్స్లో వడ్డించే పులావ్ టేస్ట్లోనే వచ్చిందండి. ఈ ప్రాసెస్లో ఒక్కసారి మీరు కూడా చేసి చూడండి, టేస్ట్ అనేది మీకు చాలా బాగా నచ్చుతుంది. కర్రీతో పని లేకుండా పెరుగు రైతాతోనే సర్వ్ చేసుకోవచ్చండి. పొడి పొడిలాడుతూ కమ్మటి రుచితో ఫంక్షన్ స్టైల్ వెజ్ పులావ్ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.